గుల్ఫారం కల్లు కంటే ఇప్ప సారా కల్లు ఎంతో మేలని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలలో గుల్ఫారం కల్లులో ఆల్ఫాజోలం సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల వాటికి బానిస అయిన వాళ్ళు పిచ్చోళ్ళగా తయారవుతున్నారని, ఇప్ప సారాను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని కల్లు దుకాణాలలో మితిమీరిన స్థాయిలో ఆల్ఫాజోలం కలుపుతూ కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు అని, వాటి వల్ల మెదడుకు ఎంతో ప్రభావం ఏర్పడుతుందని, పిచ్చోళ్ళలాగా తయారై వాటిని ఒక్కరోజు కూడా తాగకపోతే ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఇప్పసారాను తయారు చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. నాటి కాలంలో గ్రామీణ స్థాయి వాళ్ళు ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష మునిపెల్లి లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికిన అధ్యక్ష. దానికి మీకు కల్తీసార కాదు, ఇది ఇప్పసార కాదు, ఇది ఆర్గానిక్. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం ఆగుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము సిరికొండ ఏరియాలో చావులు మేము చూస్తున్నాం. వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడు గుల్ఫారం కళ్ళు తాగి అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడ్ ఆ పోడు వ్యవసాయం అడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీని వల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగు. ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాటు ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి.